శ్రీ పరాభవన సంవత్సర నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం అందరికీ వచ్చే సంవత్సరం అంతా కూడా శుభం జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరూ సర్వేజన సుఖినోభవి. అందరు పరాభవం అంటే మనకేదో అవమానమైనటువంటి సంవత్సరం భావిస్తారు. పరా అంటే శివుడు, భవ అంటే అమ్మవారిని ఉద్యాల పండితులు చెప్పినారు. పరాభవం అంటే అమ్మవారు శ్రీ శివ పార్వతులు కాబట్టి మనం తప్పకుండా శుభం జరుగుతుంది. ఎప్పుడు భోలా శంకరుడుగా అందరినీ ఆశీర్వదించేటువంటి శివ పార్వతులకు సంబంధించిన సంవత్సరం. అయ్యగారు చెప్పినట్టుగా అందరం కోపాన్ని, అహంకారాన్ని, ఆవేశాన్ని, ఆక్రోశం అంటే ఇతరుల మీద ఏడుపుని ఇవన్నీ మనం తొలగించుకోగలిగితే అందరం సంతోషంగా ఉండగలుగుతాం. నాతో సహా భగవంతుని అదే ప్రార్థిస్తా ఉన్నా, నాకు కూడా కోపం రాకుండా, ఆక్రోశం రాకుండా, అంటే అందరితో మాట్లాడినప్పుడు నేను కూడా ప్రార్థించుకోవాలి కాబట్టి అందరూ కూడా అటువంటి ఆశీర్వచనం భగవంతునికి ఇవ్వాలని కోరుకుంటూ, అది అందరికీ శుభం. ఆరోగ్యరీత్యా కానీ మరి వ్యవహార రీత్యా కూడా అందరికీ మంచిది కాబట్టి తప్పకుండా అందరం కూడా మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా తెలంగాణ ప్రజలకు అన్ని రకాల మంచి జరగాలని, అందులో హుస్నాబాద్ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో విద్య, వైద్య, అన్ని రంగాలకు సంబంధించిన దాంట్లో కూడా ముందుకు పోయే విధంగా అందరం కలిసి మరి అటు ప్రతిపక్ష నాయకులు కూడా అభివృద్ధికి సహకరించి అన్ని రకాలుగా అందరం మన ఊర్లను అభివృద్ధి చేసుకుందాం అనే మాటని సందర్భంగా అటువంటి బలాన్ని ఏమనే భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ఉగాది నవ శుభాకాంక్షలు. ఇప్పుడు పెద్దలు పంతులు గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రకారంగా ఆదాయ వ్యయాలు కానీ, రాజపూజ్యము, అగౌరవాలు కానీ అవన్నీ కూడా మళ్ళీ పూజలతో కొంత మార్పులు చేసుకునే అవకాశం కాబట్టి అందరూ వాళ్ళందరూ ఒక మాట చెప్పారు. రాష్ట్రం దేవుడిని అందరూ దండం పెట్టుకోమని చెప్తున్నారు. తప్పకుండా దైవభక్తికి సంబంధించి కూడా మన ఊరు అన్ని దేవాలయాలకు సంబంధించిన మంచి అభివృద్ధి తీసుకునే విధంగా కార్యక్రమం చేస్తామని మాట మనం చేస్తూ అందరికీ మరొకసారి షడ్రుచులు అంటే 6 రుచులతో ఉండేటువంటి పచ్చడి, అటు తీపి, పులుపు, చేదు, కారము, ఉప్పు, ఈ విధంగా అన్ని రకాల అంశాలతో జీవితం ముందుకు కొనసాగాలని కోరుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు సంతోషపడి మనం ఏమంటాం, ఎప్పుడు ఏడుస్తుంటే ఉంటాం. అందుకే అన్ని జీవితంలో అన్నీ ఉంటాయి. అన్నింటినీ స్వీకరించి ముందుకు పోగలిగినప్పుడే అది జీవితం కాబట్టి అటువంటి జీవితంలో అందరికీ మంచి శుభం జరగాలని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.